ఆపకుండా తర్వాత లాస్ట్ టైం చెప్పిన స్పాంజియా మాస్టర్ స్పాంజియానా మనం చెప్పిన లాస్ట్ టైం ఉన్నారుగా స్టార్ట్ చేశారు తీసేద్దాం అవును ఎవరు మాట్లాడుతున్నారు Let us do the prayer. Om Sana Bhavatu Sano Bhunaktu Saviryam Karavavai Tejasvinavaditam Ustu Ma Vidvishavai Om Shantis Shantis Shanti తరతరం వలనంటే తరువు వ్యాధుల మూల మెరుగంగా తపించే నే తపస్వి సారూప్య సిద్ధాంత సంస్థాపనార్థంబు త్యాగాగ్ని రూపిణే ధర్మయోద్ధ ఆత్మశోధిత పదార్థాను భూత జ్ఞాన సంపదనిచ్చిన శాస్త్రవేత్త ద్రవ్యాణువును చీల్చి ప్రబల శక్తిని బట్టి ఆమయములగూల్చి నే మనీషి ఆ వినూతన మధుర వైద్య ప్రదాత ఆ మనుష్యర్యాంత మహాయశస్వి వినత గోపాలముఖ జగత్ జననుతాంగి సమయల్ హనుమాన్ని సంస్మరింతు. Let us go to the material milk of a no-soul, Ambrosiasa, is a no-soul. ఒక జంతు వేల్ అనే జంతువు నుంచి తీసిన పదార్థం, అందుకే దీన్ని no-soul అన్నాం. దీని మెయిన్ సిమ్టము నరాల బలహీనత, నరాల సంబంధమైనటువంటి బాధలు. ఎక్కువగా ఓల్డ్ పీపుల్లో బాగా చిక్కి శల్యమైనటువంటి వాళ్ళలో ఈ యొక్క సింప్టమ్స్ వస్తాయి. యంగ్ గర్ల్స్లో కూడా వాళ్ళు ఎగ్జైటబుల్గా, వీక్గా, నర్వస్గా ఉంటారు వాళ్ళు. అలాంటి యంగ్ గర్ల్స్లో కూడా దీని యొక్క బాధలు మనకి కనపడతాయి. చిన్న విషయాలను కూడా వీళ్ళు మర్చిపోతారు. వీళ్ళ ఫర్గెట్ఫుల్నెస్ అట్లా ఉంటుంది. చిన్న విషయాలు కూడా. వీళ్ళలో షై అంటే ఒక విధమైనటువంటి సిగ్గు, షైనెస్ ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుందట. ముఖం అంతా కందిపోతూ ఉంటుంది. అందువల్ల హర్లీగా చేస్తారు. ఏ పని చేసినా టైం గడిచినట్టు ఉండదు వాళ్ళకి, అందుకని హడావిడిగా చేస్తారు. ఇదే మనకి ఆర్జెంట్ నచ్చిన కూడా కనపడుతుంది. హర్రీ అనగానే మనకి
వెంటనే ఆర్డినెట్గా తడుతుంది. ఇది కూడా అది అలాంటి తత్వం ఉంది. దీంట్లో దుఃఖం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అనేక రోజులు కూడా ఏడుస్తూ కూర్చుంటారు విషయాన్ని గురించి రోజుల పాటు. కానీ దుఃఖం ఉంటే ఒక 10 నిమిషాలు ఏడుస్తారు, అది కళ్ళ నీళ్ళు వస్తాయి. రోజుల పాటు ఏడుస్తుంటారు. దుఃఖపూరితమైనటువంటి విషయాల మీద ఎక్కువ వీళ్ళు కేంద్రీకరిస్తారు, వాటి మీదే ఆలోచిస్తుంటారు. దుఃఖపూరితమైన మామూలుగా ఆరోగ్యవంతులు ఏం చేయాలా? దుఃఖాన్ని వచ్చినా సుఖాన్ని వచ్చినా కూడా సమానంగా చూడాలి, ఎక్కువ దాని మీద నిలబడకూడదు. ఒక దుఃఖపూరితమైన విషయాలనే ప్రజెంట్ అసంతోషకరమైన విషయాల మీద వీళ్ళు మనసు ఏడితే అది జబ్బు అయింది. అందుకనే dwells on unpleasant things అన్నాం. అలాంటి వాళ్ళకి యాంప్లాక్టీస్లో కూడా వస్తుంది. సన్నగా ఉండి వయసు మీరిన వాళ్ళలో ఈ బాధలు వస్తాయి ఎక్కువగా. దీంట్లో ఆస్మా కూడా ఉంది. ఆస్మా పిల్లల్లో రావచ్చు, ఓల్డ్ పీపుల్ రావచ్చు, రెండు ఎక్స్ట్రీమ్స్ అనమాట. ఇది యాంటీటాక్స్, కార్బోహైడ్రేట్స్, లైకోపోడియం, ఫాస్ఫరస్, సల్ఫర్లో కూడా ఉన్నాయి. ఎక్కువ బాధలు నిద్రలో వస్తాయి. నిద్ర పోతుండగా మన నిద్ర లేవగానే పోతాయి, తెలియదు, ఉండవు. ఇది లాక్టోసిస్లో కూడా ఈ యొక్క సింప్టమ్ ఉంది. స్కిన్లో దురదలు, మంటలు రెండు ఉంటాయి. సింప్టమ్ స్కిన్ మీద వచ్చిన పురుగులు సప్రెస్ అవుతాయి. సప్రెస్ అయినప్పుడు ఈ ఎంబ్రాయిడరీస్ ఇండికేట్ అవుతుంది. ఇలాంటి సప్రెషన్ చాలా డ్రగ్గులు ఉన్నాయి. అమ్మోనియం కార్బోనేట్, ఫాస్ఫరస్, సేల్స్, సల్ఫర్, జింక్ అలాంటి డ్రగ్స్ అన్నింటిలో కూడా ఈ యొక్క ఎలక్ట్రిక్ సప్రెస్ కావడం ఉంది. సప్రెస్ అయిన సింప్టమ్స్ ఎలక్ట్రిక్ సప్రెస్ అయితే వచ్చే సింప్టమ్స్. దీని బలహీనత మార్నింగు, నైట్ మెలకు వచ్చినప్పుడు వల్ల. దగ్గి తేపు వస్తాట దీంట్లో. అందుకనే మూర్తింగ్ కాఫ్ అనే గోరింత దగ్గు కూడా ఉంది. ఎక్కువ చదివినా, ఎక్కువ మాట్లాడినా దీని దగ్గు వస్తుంది, వైలెంట్గా ఉంటుంది. దగ్గు స్ట్రేంజర్స్ ఉన్నప్పుడు, కొత్త వాళ్ళు ఉన్నప్పుడు దగ్గు ఎక్కువ వస్తుంది. ఎందుకంటే చెప్పుకోను,
సిగ్గుతనం ఉంది, సిగ్గు. అందువల్లే కొత్త వాళ్ళు దగ్గు వస్తుంది. దగ్గు తెరలుగా వస్తుంది. నిద్ర లేవగానే మార్నింగ్ బాడీ అంతా తిమ్మిరెక్కి ఉంటుంది. వీళ్ళు విరోధానికి వెళ్తుంది, ఎవరు ఉండకూడదు. వాళ్ళు ఉన్నారంటే విరోచన రాదు. ముఖ్యంగా ఈవెన్ నడుచుకున్నా కూడా వాళ్ళకి రాదన్నమాట. అందుకని స్టై, ఆ స్టై అనేది రోజు కనపడుతుంది. మెన్సెస్లో నోస్ బ్లీడింగ్ ఉంటుంది. వీళ్ళ హిస్టరీ ఏముంటుంది వీళ్ళకి, దాంట్లో తెరలుగా కళ్ళు పడిపోతుంటారు. వీపు నుంచి కుడికాల వరకు దురదలు ఉంటాయి. ఆ దురదల వల్ల మంటలు. శరీరం అంతా వీళ్ళకి పల్సేషన్స్ వస్తాయి. ముఖ్యంగా ఓపెన్ ఎయిర్లో నడుస్తే వీళ్ళకి బాధలు ఎక్కువ. వరీస్, ముఖ్యంగా బిజినెస్ సంబంధించిన వరీస్ ఉంటుంది వీళ్ళకి. దానివల్ల నిద్ర పడుతుంది. నోటి నుంచి దుర్వాసన, ఇత్యాల డ్రగ్స్ ఉంటుంది. మజిల్స్లో వీళ్ళకి ట్విచెస్, అంటే మెలిదిప్పినట్టుగా తెరగా వస్తుంటుంది. వీళ్ళకి ఫ్రీక్వెంట్గా వివేచనకి వెళ్ళాలనిపిస్తుంది, కానీ రాదు. ఇన్ఎఫెక్చువల్ డిజైర్ అంటారు దాన్ని. వీళ్ళ యూరిన్లో బ్రౌన్ సెడిమెంట్ డిపాజిట్ అయింది. ఒక్కో డ్రగ్లో కొన్ని రకాలు, లేకపోతే రెడ్ సెడిమెంట్ అంటాం. ఇక బ్రౌన్ సెడిమెంట్ మెన్సెస్ చాలా త్వరగా, చాలా ఎక్కువగా వస్తుంటుంది. ఇది ఫ్రీక్వెంట్గా చాలా మందిలో అవసరం వస్తుంది. అంటే ఇది కూడా ఒక డ్రగ్, చాలా ఉంటాయి. మిగతా కండిషన్ బట్టి ఇవ్వాలి. ఎర్లీగా, అధికంగా. చుట్టూ ఓటం చాలా డ్రగ్స్లో ఉంటుంది, ఇది కూడా ఉంది దీంట్లో కూడా. మిగతా సింప్టమ్స్ కలిస్తే ఇది. ఇంకా గ్రాఫైటిస్, హైపర్సల్ఫ్,
లైకోపోడియం, నాట్రమోర్, ఫాస్ఫరస్ అండ్ సిపియా వీటిలో కూడా ఉంటుంది. మన కండిషన్ బట్టి ఇవ్వాలి. హెయిర్ ఫాల్ కానీ ఒక డ్రగ్ ఇవ్వు. వన్ సైడెడ్ కంప్లైంట్స్ ఎక్కువ దీంట్లో. చెమట్లు, నమ్నెస్, చల్లటి కడుపు చల్లగా ఉన్నట్టు ఫీలింగ్, వన్ సైడ్ ఫీలింగ్స్ ఉంటాయి, వన్ సైడ్ నేచర్. జాయింట్ సంబంధించిన మజిల్స్లో, జాయింట్ చుట్టూ మజిల్ ఉంటుంది కదా, అక్కడ కేరింగ్ పెయిన్ ఉంటుంది. అది ఒక సైడే ఉంటుంది, ఒక్కోసారి ఎక్కువ. వన్ సైడ్ నేచర్ దీనికి ఎక్కువ ఉన్నాగా అంటే ఇక్కడ వన్ సైడ్ నేచర్ కనపడుతుంది. నర్వస్ వీక్నెస్ అన్నాం మనం దీంట్లో, ఇలా చెప్పుకున్నాం. దానివల్ల అనేక బాధలు వస్తాయి. మెన్సెస్కి మధ్యలో కూడా బ్లడ్ కనపడుతుంది. చిన్న ఇన్సిడెంట్ జరిగిన చిన్న యాక్సిడెంట్ లాంటిది, చిన్న దెబ్బ లాంటిదో, చిన్న కోపం లాంటిదో, ఏది వచ్చినా వాళ్ళకి మెన్సెస్ కనపడుతుంది. వీళ్ళకి బ్లూయిష్ వైట్ డిశ్చార్జ్ వజనాల నుంచి, బ్లూయిష్ వైట్ డిశ్చార్జ్ ఇది రేరు. ఇది వస్తే వెంటనే యాంబ్రాక్స్ ఆలోచించాలి. విజయనగరం పైభాగం పచ్చి పుండాల ఉండి వస్తుంది, అక్కడ దురద కూడా వస్తుంది. దాన్ని పుడెండం అంటాం. అక్కడ ఆ పుండెంలో దురద, పచ్చి పుండాలు ఉండటం, స్వెల్లింగ్. నోస్ బ్లీడింగ్ నిద్ర లేవగానే ఎర్లీగానే వస్తుంది, ఎక్కువగా వస్తుంది. నోస్ బ్లీడింగ్ ఎర్లీ ఎవ్రీ మార్నింగ్. మేల్స్లో ఎక్కువ ఉపయోగపడుతుంది. ఎప్పుడంటే స్క్రోటం మీద మంట, స్పెర్మాటిక్ పార్ట్స్ దగ్గర మంట, థైస్లో రానెస్, థైస్ మధ్యలో రానెస్, పచ్చిపుండాలు ఉంటాం. అప్పుడు వీళ్ళకి అధికమైన సెక్షువల్ డిజైర్ కూడా ఉంటుంది సార్, అధికంగా. ఈవినింగ్ వామ్ ప్లేస్లో పడుకుంటే వీళ్ళ బాధ పెరుగుతాయి. వామ్ రూమ్లో అయినా సరే బాధ పెరుగుతాయి. వామ్ డ్రింక్స్ వల్ల, మ్యూజిక్ వల్ల, పడుకున్నప్పుడు, నిద్ర మెలకు వచ్చినప్పుడు
ఇందా చెప్పు దగ్గు కూడా చదువుతున్నా పెద్దగా మాట్లాడిన నిద్ర లేచినప్పుడు ఎక్కువ మంది ఉంటే కొత్త వాళ్ళు ఉంటే ముఖ్యంగా వాళ్ళకి బాధలు పెరుగుతాయి. అది శిక్షల్లో ఇందాక చెప్పుకున్నాం ఎక్కువ అని అధికంగా ఉండి ఒక పిచ్చితనం వస్తుంది, వాళ్ళ కంట్రోల్ ఉండదు. ముఖ్యంగా లేడీస్లో కోల్డ్ ఎయిర్లో తినిన తర్వాత వీళ్ళ బాధలు తగ్గుతాయి. కోల్డ్ ఫుడ్ కోల్డ్ డ్రింక్స్ వల్ల కూడా బాధలు తగ్గుతాయి. మంచంలో నుంచి నిద్ర మేలుకొని లేచిన తర్వాత బాధలు తగ్గుతాయి. పెయిన్ఫుల్ పార్ట్స్ నేను పడుకుంటే బాధలు తగ్గుతాయి. స్లో మోషన్ వల్ల ఓపెన్ ఎయిర్ వల్ల బాధలు పెరుగుతాయి, తగ్గుతాయి. స్లో మోషన్ ఓపెన్ ఎయిర్లో నిదానంగా నడిస్తే వల్ల ఈ రిలేషన్స్ సిమిలర్గా ఉంటాయి. యాక్టియా ఎస్మోసోలో ఎసఫిటీడా కోకా ఈషియా మోస్కస్ ఫాస్ఫరస్ వెలేరియా అండ్ జింకు వీటిలో సిమిలారిటీస్ ఉంటాయి. దీనికి సిమిలారిటీ దాని బదులు జీవిలో మిగతా సిమ్టమ్స్ కలవాలి. కాబట్టి దీంట్లో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది నర్వస్ ఓవర్లోడ్ పీపుల్ అంటే బాగా చిక్కిపోయి శల్యమైపోతారు నరాల బలంతో. యంగ్ గర్ల్స్లో కూడా ఎగ్జైటబుల్ నర్వస్ వీక్గా ఉంటారు. దీంట్లో షైనెస్ ఉంది, ఫర్గెట్ఫుల్నెస్ ఉంది అని చెప్పుకున్నాం. తొందరగా చేస్తారు, హరిడిగా. వీళ్ళ దుఃఖం ఎట్లా ఉంటుందంటే రోజుల తరబడి ఏడుస్తారు. అందుకని వీళ్ళది అన్ప్లెజెంట్ థింగ్స్ మీదే వాళ్ళ దృష్టి ఉంటుంది. ఏదైతే అసంతోషమైన సంతోషం కానీ దుఃఖకారకమైన విషయాల మీద వీళ్ళ మనసు ఉంటుంది. తర్వాత కొత్త వాళ్ళు ఉంటే దగ్గు పెరుగుతుంది. సైనస్ వీళ్ళకి అది మెన్సెస్లో రక్తం ముక్కు నుంచి రక్తం స్రావం. తర్వాత వీళ్ళకి బ్లూయిష్ వైట్ డిశ్చార్జ్ అవటం స్పెషల్. ఎర్లీ కోపియస్ మెన్స్లోనో మిగతా సిమ్టమ్స్ కలిస్తే మనం వాడచ్చు.
మెన్సెస్ మధ్యలో కూడా బ్లడ్ కనపడుతుంది ఈ చిన్న కారణంతో అయినా. నింఫోమానియా అని చెప్పుకున్నాం వీళ్ళలో, అంటే అధికంగా లేడీస్లో ఆ యొక్క సెక్షువల్ డిజార్డర్ ఉంటాం. With this we shall conclude the mathematics of ambrosia. Ambrosia అనేది ఒక నోసోడ్ చెప్పుకున్నాం. వాయిస్ కరెక్ట్ వచ్చిందా? మనం దగ్గు గురించినటువంటి హోమియో మెడిసిన్స్ గురించి చెప్పుకుంటున్నాం. ఈ దగ్గు గురించి హోమియోలో చాలా మెడిసిన్స్ వందల సంఖ్యలో ఉన్నాయి. వాటిలో కొన్ని లక్షణాల గురించి మనము చెప్పుకోవడం జరుగుతుంది. లాస్ట్ క్లాస్లో ఎబ్రాటనం, ఎకాలిఫా ఇండికా, అసెటిక్ యాసిడ్, నైట్రికమ్ యాసిడ్, యాసిడ్ ఫాస్, యాసిడ్ సల్ఫ్, ఎకోనైట్, అగారికస్, ఆలియం సెపా, ఆలోస్, అల్యూమినా, అంబ్రాగ్రీసియా, అమ్మోనియం కార్బోనికం, అమ్మోనియం యురియాటికం, అమ్మోనియం ఫాస్ఫారికం, యాంటిమోనియం క్రోడం, యాంటిమోనియం టార్టారికం, అరాలియా రెసిమోసా, అర్జెంటం మెటాలికం, అర్జెంటం నైట్రికం, ఆర్సెనికాల్, అస్క్లెపిసియాస్ ట్యూబరోసా. ఈ డ్రగ్గుల గురించి వాటిలో దగ్గుకు సంబంధించిన లక్షణాల గురించి చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడే అంబ్రాగ్రీసియా గురించి మాస్టర్ చెప్పారు. దానిలో దగ్గుకు సంబంధించిన లక్షణాల గురించి కూడా మీకు వివరంగా చెప్పారు. ఇంకొకసారి అంబ్రాగ్రీసియా గురించి హోలో స్పాస్మోడిక్ బార్కింగ్ కాఫ్ కమింగ్ ఫ్రమ్ డీప్ ఇన్ చెస్ట్, choking when hacking up phlegm. ఈ అంబ్రాగ్రీసియాలో హోలో అంటే గొల్ల ప్రదేశం నుంచి వస్తున్నట్లుగా, స్పాస్మోడిక్ హీట్ సంబంధించినట్లుగా, బార్కింగ్ కాఫ్ మురుగుతున్నట్లుగా ఉండేటువంటి దగ్గు, కమింగ్ ఫ్రమ్ డీప్ ఇన్ చెస్ట్ ఈ ఛాతీ భాగం నుంచి బాగా లోతైన స్థానం నుంచి వస్తున్నట్టుగా ఈ దగ్గు అంబ్రాగ్రీసియాలో ఉంటుంది. చోకింగ్ వెన్ హ్యాకింగ్ అప్ ఫ్లెమ్ ఈ కఫాన్ని ఈ కాండి నుంచి బయటికి ఊసేటి క్రమంలో వీళ్ళకి చోకింగ్ అంటే ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. ఊపిరి ఆడనటువంటి స్థితిలో ఉక్కిరి బిక్కిరి అయిపోయి అంత బాధపడతారు అన్నమాట. అటువంటి సందర్భంలో అంబ్రాగ్రీసియా ఉపయోగపడుతుంది. వైలెంట్ స్పాస్మోడిక్ కాఫ్ ఫాలోడ్ బై బెల్చింగ్, frequent erections, especially old women. ఇక్కడ వైలెంట్ స్పాస్మోడిక్ కాఫ్, వైలెంట్ అంటే చాలా తీవ్రంగా ఉంటుంది, ఈడ్పుతో కూడినటువంటి దగ్గు వస్తుంది. ఫాలోడ్ బై బెల్చింగ్ అంటే ఎరెక్టేషన్స్, ఈ తేపులు అనేవి రావడం జరుగుతుంది. అది కూడా ఫ్రీక్వెంట్ ఎరెక్టేషన్స్ చాలా తరచుగా వస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇన్ ఓల్డ్ ఉమెన్, ఈ పెద్ద వయసు అయినటువంటి ఆడవారిలో ముఖ్యంగా ఈ విధంగా చాలా ఎక్కువ మందిలో ఈ సిమ్టమ్ కనబడడం జరుగుతుంది. కాఫ్, టాకింగ్ అగ్రవేషన్,
ఈ టాకింగ్ అగ్రవేషన్ అన్నప్పుడు దీనికి సంబంధించిన మందులు ఇంకా ఉన్నాయి. అర్జెంటమ్ నైట్రికం, కాకస్ క్యాక్టి, మ్యాంగనం, ఫాస్ఫరస్, డ్రోసేరా, రూమెక్స్, శానిక్యులా, షూబర్ క్యులైనం. ఈ మందులను కూడా కాఫ్ అగ్రవేషన్ టాకింగ్ అనే సిమ్టమ్ ఈ రూబ్రిక్ సంబంధించి ఉన్నాయి. నర్వస్ స్పాస్మోడిక్ కాఫ్ విత్ hoarseness and eructation on waking in morning, worse in presence of people. వీళ్ళకి ఇతరులు ఎవరైనా ఉన్నట్లయితే వీళ్ళ దగ్గు బాగా పెరుగుతుంది. వర్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పీపుల్. ఈ విధంగా దగ్గుకు సంబంధించినటువంటి అంబ్రాకిసియా లక్షణాలు ఉన్నాయి. తర్వాత మొన్న చెప్పుకున్న మందులు కాకుండా ఈరోజు మిగతా డ్రగ్స్ గురించి చెప్పుకున్నాం. ఆర్నికా అనేది బ్రూయిసెస్ బ్లంట్ ఇన్స్ట్రుమెంట్లో జరిగినటువంటి ప్రమాదాలకు అద్భుతమైన మందు ఆర్నికా. దీనిలో ఈ ఆర్నికాలో కాఫ్ సిమ్టమ్ కూడా కాఫ్ విత్ సోర్నెస్ ఆఫ్ చెస్ట్. ఈ ఛాతీ భాగంలో పచ్చి పుండులాగా ఉంటుంది దగ్గినప్పుడు. దగ్గుతో పాటు ఈ ఛాతీలో పచ్చి పుండులాగా ఉండేటటువంటి భావన కూడా కలుగుతుంది. క్రైస్ బిఫోర్ ద కఫ్, ఫియర్ ద హర్ట్. ఇక్కడ ఈ దగ్గు తెర వచ్చేటప్పుడు ఆ దగ్గు వచ్చే ముందు ఏడవడం జరుగుతుంది. ఆర్నికాలో చూడవలసింది దగ్గు వచ్చే ముందు ఏడుస్తారు. దగ్గు వచ్చే ముందు ఏడ్చి అప్పుడు దగ్గు వచ్చినట్లయితే ఆర్నికా అనేది సూటబుల్ డ్రగ్ అని తెలుసుకోవాలి. ఫియర్ ది హార్ట్. ఎనాకార్డియం కాఫ్ ఎక్సైటెడ్ బై టాకింగ్ ఇన్ చిల్డ్రన్ ఆఫ్టర్ ఫిట్ ఆర్ టెంపర్. ఇక్కడ ఎనాకార్డియంలో ఈ దగ్గుకు సంబంధించిన లక్షణాలు ఉన్నాయి. కఫ్ ఎక్సైటెడ్ బై టాకింగ్. ఈ దగ్గు అనేది మాట్లాడడం వల్ల ఎక్కువ అవుతుంది. ఇన్ చిల్డ్రన్, చిన్నపిల్లల్లో ఈ అనాకార్డియం సంబంధించిన దగ్గు కనిపిస్తూ జరుగుతుంది సాధారణంగా. ఆఫ్టర్ ఫిట్ ఆఫ్ టెంపర్. ఈ ఫిట్ అంటే మూర్ఛలు ఈ వచ్చినప్పుడు ఫిట్స్ తర్వాత వచ్చేటటువంటి వాళ్ళకి ఈ దగ్గుతున్నప్పుడు మూర్ఛకు సంబంధించినటువంటి లక్షణాలు కూడా కనపడతాయి. ఆఫ్టర్ ఫిట్ ఆఫ్ టెంపర్.